నిన్ను ఈ కిచెన్లోనే బూడిద చేసేస్తానే. అఖిలక్కకు బాలేదన్న దిగులుతో పరధ్యానంలో చీరకొంగు అంటుకుని కాలిపోయావని నిరూపిస్తాను. చెప్తా. ఏం చేస్తున్నావు పార్వతి? కాఫీ కలుపుతున్నాను చిన్నమ్మ గారు, మీరు కూడా తాగుతారా? నువ్వు గేదె పాలతో చేస్తావు కదా, నేను ఆవు పాలతో రెడీ చేసుకుంటాలే. స్టవ్ ఆఫ్ చేయకు, అలాగే ఉండని. అట్టగే. పార్వతి, నీకు శుభవార్త చెప్తాను. ముందు చక్కెర పోస్తాను, నోరు తెరు. శుభవార్త ఏంటి చిన్నమ్మ గారు? ముందు చక్కెర తినవే. ఆ అను, ఆ అను, నోరు తెరవే. ఆ అను. తిరుగు. ఏయ్, ఆగు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. శుభవార్త చెప్పాలా? చెప్తానే. నువ్వు నా చేతిలో చావబోతున్నావు. నా చేతికి బూడిదంటుకోకుండా నిన్ను కాల్చి పారేస్తున్నాను. ఏయ్, ఏంటే అని మూలుగుతున్నావు? త్వరగా చంపేమనా? చంపేస్తానే. వంటగదంటే నీకు ప్రాణం కదా, నీ ప్రాణాన్ని ఇక్కడే తీస్తాను. నిన్న మొన్నటి దాకా నీ మీద జాలేసింది. ఎప్పుడైతే అఖిలకు ఆర్డర్ వేసినా నువ్వు రెచ్చిపోయి పెదబాబుతో కులకడం మొదలు పెట్టావో, నాతోనే ఛాలెంజ్ చేసి ఈ ఇంటికి వారసుని అందిస్తానని ఎప్పుడైతే నాతో అన్నావో, నా యుగో దెబ్బతిందే. ఘట్టమనేని అఖిలాండేశ్వరి తోడికోడలకి పరాభవమా? నిన్ను కడ తీర్చాలని డిసైడ్ అయిపోయానే. గుడ్ బై పార్వతి. ఏ, నిన్నేం చేస్తానో చూడు. నిన్ను తొందరగా జాగ్రత్త. చంపేస్తాను మిమ్మల్ని. ఏంటయ్యా పిన్నిని కొడుతున్నావు? వద్దుల వరకు కొడుతున్నారా? నోర్మై, చంపేస్తాను. ఏమనుకున్నావు? ఉదయం చేతులు కట్టేసి నోట్లో గుడ్ల కుక్కి కాల్చి పేరేద్దాం అనుకుంటున్నావా? వదిలేస్తే అది పెదబాబు ఒకటవుతారు కదయ్యా. నిన్ను వదిలేస్తే పార్వతిని మళ్ళీ ఏం చేస్తావో తెలీదు. నువ్వు బతక్కోదు పిన్ని. కరెక్ట్ బ్రో. బంగారం, నువ్వు వెళ్ళి శారీ తీసుకురా. ఇప్పుడే తెస్తాను. నడిపినే. ఏం చేస్తున్నారు? చచ్చే ముందు నీకు శారీ పెడతాం, పద. వదులు, వదులు చిన్న బాబు, వదులు. వదులు. ఏం చేస్తున్నావు? వదులు. నేను వెళ్ళి అఖిలకు చెప్తాను. పెదబాబు, పెదబాబు, నువ్వైనా చెప్పయ్యా. పెదబాబు, తీసుకొచ్చా. ఎక్కు, పైకెక్కు. నేను ఎక్కను, నేను ఎక్కను. ఎక్కు. ఎక్కకపోతే గాజు బెంకులు పగిలినట్టు తల పగిలిపోద్ది. ఎక్కు. చూస్తావేంటే? ఎక్కువ. వేనా, చచ్చే ముందు నీ గౌరవం కూడా కావాలా? నీలాంటిది ఎక్కువ రోజులు బతకూడదు. ఎక్కువ. ఎక్కువ. ఎక్కు. ఎక్కురా మహి పైకి. గొంతు నొప్పికి
దీని మీద ఉన్న గాజు పెంకులకు తట్టుకోలేక స్టూల్ తన్నేగానే నువ్వు ప్రాణాలు వదిలేస్తావు పిన్ని. కాపాడండి అక్క! నీలాంటి దుర్మార్గులు బతకూడదు. అఖిలక్క! అఖిలక్క! పెద్దబాబు గారు ఓకే అండి. జాలి పడకూడదు పార్వతి. ఇలాంటి రాక్షసులు చావాలి. పెదబాబు! పెదబాబు! చావు. స్టూల్ తీసి పడేస్తా. నన్ను చంపొద్దు! నన్ను వదిలేయండి! పెదబాబు! మా ఐశ్వర్య వదిలేమ్మా! నన్ను చంపొద్దు! నీలంబరితో కలిసి వేషాలేస్తావే. బుద్ధిని చంపాలనుకుంటావా? చావు. గాలాడట్లేదు, గాలాడట్లేదు. పెదబాబు! పెదబాబు! ఏం ఆలోచిస్తున్నావు మహి? మనందరి విషయంలో బాగానే ఉండే మామ్ ఒక్క వదిన విషయంలో మాత్రం ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. రే, దానికోసం ఇంతగా ఆలోచిస్తున్నావా? తలకి దెబ్బ తగిలినప్పటి నుంచి ఇలా బిహేవ్ చేస్తుంది అనుకున్నాం కదా. నో, తలకి గాయమై మైండ్ డిస్టర్బ్ అయితే అందరి విషయంలో బెట్ చేయాలి, కానీ ఓన్లీ వదిన విషయంలోనే మొండి పట్టు పడుతుంది. సైలెంట్ గా ఉండు, ఆంటీ వస్తున్నారు. ఏమ్మా ఐశ్వర్య, టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? పార్వతి గుర్తు చేసి మరీ మందులు వేస్తుంది ఆంటీ. కొన్ని పనులు మనమే చేసుకోవాలి ఐశ్వర్య. నువ్వు ఈ ఇంటికి వారసుని అందివ్వబోతున్నావు అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి, చెప్తున్నాను. తనకి మేమందరం ఎవరో ఒకరు చెప్తూనే ఉంటాం మామ్, కానీ నువ్వే మందులు సరిగ్గా వాడుతున్నావు లేదని మా టెన్షన్. నా గురించి టెన్షన్ పడకండి. ఇప్పుడిప్పుడే అంతా నయం అవుతున్నట్టుంది. ఇక మీ గురించి ఆలోచించాలి. మా గురించా? దేనికి మామ్? ఎప్పుడు పెద్దబాబు మీదే డిపెండ్ అయితే కష్టం కదా నాన్న. నువ్వు కూడా ఒక బిడ్డకి తండ్రివి కాబోతున్నావు. ఆంటీ ఏమైంది ఆంటీ? షాక్ కొట్టిందండి. నీకేం కాలేదు ఆంటీ కదా మామ్? are you okay? నీకేం కాలేదు కదా? బ్యాటరీ ప్రాబ్లం ఉంటే సమ్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటుంది మామ్. కానీ ల్యాప్టాప్ పాడైపోయింది కదా. పర్లేదు మామ్, నీకేం కాలేదు కదా, అది చాలు. అందులో ఉన్న డైక్ కి పాస్వర్డ్ ఉంటుంది. మన టెక్నికల్ టీమ్ కి పంపిస్తే రికవర్ చేస్తారు ఆంటీ, డోంట్ వరీ. మేనేజర్ కి కాల్ చేసి హార్డ్ కాపీ పంపించమని చెప్పండి. అలాగే అఖిల, ల్యాప్టాప్ పోతే పోయిందిలే, దాని గురించి ఏం ఆలోచించుకో. నా మాట వినుకున్నా పర్లేదు అమ్మగారు, కానీ అమ్మవారి బొట్టు ప్రసాదం కూడా తీసుకొచ్చినాను, కాదనకుండా తీసుకోండి. మీకంతా నయమైపోయి బ్రహ్మాండంగా ఉంటారు.
బొట్టెట్టుకోండి అమ్మగారు. నన్ను తాకే అర్హత కూడా లేదు నీకు. అలాంటిది నా నుదుటి మీద బొట్టు పెట్టడానికి ట్రై చేస్తావా? మీకు బాగా అవ్వాలని తీసుకొచ్చిన దేవుడు బొట్టును ఇట్ట నీళ్ళపాలు చేశారేట అమ్మగారు. ఓయ్! నాకు బాగవ్వాలి అంటే బొట్టు పెట్టడం కాదు, నా మాటకి విలువివ్వాలి. నేను చెప్పినట్టు చెయ్యాలి. జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం. బంగారం నాకు ఈ పింగాణి పరీక్ష అంటే తమరి స్టామినా ఎంత మేరకుందో చూడాలి కదా మామా. 30 నిమిషాలంటే కష్టమే. ఆల్రెడీ 3 నిమిషాలు అయిపోయినాయి. పోనీ 300 అంకెలు లెక్క పెట్టేంత వరకు ఉండు, చూద్దాం చాలు. ఆ, సరే సరే, నువ్వు తొందరగా లెక్క పెట్టే. 1 2 3. నో 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 నో. ఆ? 1 2 ఇంగ్లీష్ లో లెక్క పెడతాను. ఏదో ఒకటి త్వరగా కానివే బాబు. 1 2 3 నీ జేజమ్మ ఆవులిస్తూ తాపిగా లెక్క పెడతావేంటే? త్వరగా కౌంట్ చేయి. అసలు ఇంత శ్రమ ఎందుకు పడాల్సి వచ్చిందో గుర్తు చేసుకో. ఇందాక అనవసరంగా బిల్డప్ ఇచ్చాను కదా. బంగారం డార్లింగ్, ఏంజెల్, మై గోల్డ్, ఏం చేస్తున్నావు బంగారం? ఏంట్రా గౌడ గెదలు అరుస్తున్నావు? చదువుకుంటున్నాం కదా. గౌడ గేదా? మా తల్లే ఏదో ఐఏఎస్ ఐపీఎస్ కి ప్రిపేర్ అవుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. చదివేదేమో న్యూస్ పేపర్. వచ్చే నాలెడ్జ్ ఏం లేదులే కానీ ఇదిగో ఈ కాఫీ తీసుకో. సిప్ చేస్తూ రుచిని ఆస్వాదించవచ్చు. పైగా నా చేతులతో నేనే స్వయంగా చేశా. ఈ టైంలో కాఫీ ఏంట్రా ఎర్రి నాగన్న? ఎర్రి నాగన్న తిడితే తిట్టేవాళ్ళ కానీ ఆ న్యూస్ పేపర్ పక్కన పాడేసి కాసేపు కబుర్లు చెప్పు పాపా. రేయ్, నేను టైం పాస్ అవ్వడానికి చదవట్లేదురా. బిజినెస్ కి సంబంధించిన ఎడిషన్ ఇది. బిజినెస్ ఇప్పుడెందుకు చదువుతున్నావు? చూసావా, అప్పుడే మర్చిపోయావు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, గేటేనాది? ఎందుకట్ట వణుకుతున్నారు? పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, ఫుల్లు కాలిపోతున్నది. చలి జ్వరం వచ్చినట్టుంది. చిన్నమ్మాయి గారు, అయ్య గారు, చిన్నబాబు గారు, అయ్య గారు, పెద్దబాబు గారు. ఏమైంది పార్వతి? ఎందుకు కేకలేస్తున్నావు? పెద్దబాబు గారికి జ్వరం వచ్చినట్టుంది. రాత్రంతా ఈయనే ఉన్నట్టున్నారు. ఒంటి మీద ర్యాషెస్ వచ్చాయంటే ఎలర్జీ వచ్చిందంటావా? లేదు మహి, అమ్మవారు అంటారు కదా, ఐ మీన్ తట్టు. నిజమే, అమ్మూరు పోసినట్టున్నది. అప్పుడే హిట్ అవుతాది, అప్పుడే హిట్ అవుతాది. ఏమైంది? పెద్దబాబు గారు, ఏమైంది చిన్న బాబు? డాడ్, బ్రోకి ఫీవర్ వచ్చింది. తట్టుపోసింది బావుగారు. పెద్దబాబు గారు, మహి, హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమని చెప్పు. హరియప్ మహి. వద్దయ్య గారు, ఇల్లు దాటితే జ్వరం ఎక్కువ అవుతాది. అమ్మోరు దయ చూపాల. పెద్దబాబు గారు, నాన్న మహి, హెల్ప్ చేయి నాన్న. పెద్దబాబు లే. జాగ్రత్త.
పెదబాబు నువ్వేం భయపడకు నాన్న, నీకేమీ కాదు. ధైర్యంగా ఉండు. మహి, పెదబాబుని గదిలోకి రా తీసుకెళ్ళండి. నాన్న, ఓకే తీసుకెళ్ళు. మామ్. డాడ్ చిన్నగా నా. బ్రో జాగ్రత్త. కేర్ఫుల్ బ్రో. వద్దయ్య గారు, మంచం మీద పడుకోబెట్టకూడదు, కిందే పడుకోబెట్టాలి. నా నెల్లి వేప మండలి తీసుకొస్తాను. పార్వతి చెప్పినట్టు కింద పడుకోబెడితేనే మంచిదేమో అఖిల. అలాగే. బాబాని బ్లాంకెట్ తీసుకొచ్చి కిందవి. ఆ అమ్మా ఐశ్వర్య, నువ్వు బయటికి వెళ్ళమ్మా. ఫ్లూ ఇన్ఫెక్షన్ సోకే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. అలాగే అంకుల్. వెళ్ళు. అదేంటమ్మ గారు, పెద్దబాబు గారిని దగ్గరుండి చూసుకోవాలి కదా. వేపాకు మీదే పడుకోబెట్టాలా, అట్ట కింద పడుకోబెట్టకూడదు. తెలుసు గాని నువ్వైతే లోపలికి రావద్దు. భవానీ, అక్క. పార్వతిని అడుగు పెట్టనివ్వద్దు. అలాగే అక్క. పద ఇటువో. చిన్నబాబు అదటై. చిన్నమ్మ గారు, ఏంటి అన్యాయం? హాయ్ గారు, మీరే చెప్పండి. అఖిల రాని వకిల, పార్వతి ఏం చేసింది? అమ్మోరు అని చెప్పి ఇంటి వైద్యం సొంత వైద్యం చేస్తే పెద్దబాబు ప్రాణాలకి ప్రమాదం. నా దేవుణ్ణి నేను కాపాడుకుంటానమ్మ గారు. నువ్వు జాగ్రత్తలు తీసుకునే దానివే అయితే పెదబాబుకి ఇలా వచ్చేదే కాదు. ప్రసాదం అని చెప్పి నిన్న ఏదో తినిపించావు, అందుకే ఇలా అయింది. నువ్వు ఎంత దూరంగా ఉంటే పెదబాబు అంత త్వరగా కోలుకుంటాడు. పార్వతి, అమ్మ కోపం తెప్పించుకో. వెళ్ళు. పెద్దబాబు గారు, నువ్వు నాకు తోడుగా ఉండడం కన్నా మన బిడ్డకు రక్షణగా ఉండడం ముఖ్యం పార్వతి. అందుకే వెళ్ళమంటున్నాను. పెదబాబు, నువ్వు స్ట్రెయిన్ అవ్వకు, రెస్ట్ తీసుకో. నువ్వు వెళ్ళవే పార్వతి. అనవసరంగా ఎందుకు తిట్టించుకుంటావ్? వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకోపో. మీరు కూడా వెళ్ళండి చిన్నబాబు. డాక్టర్ వచ్చేంత వరకు నేను చూసుకుంటాను. పర్లేదు మామ్. ఇట్స్ ఓకే, వెళ్ళండి. చిన్నబాబు, ఐశ్వర్య, మీరేనా ఇలా అంటుంది? ఎస్, పార్వతి వదిలించిన ప్రసాదం వల్ల ఇలా జరిగింది. అందుకే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళిద్దరిని దూరంగా పెట్టాలని డిసైడ్ అయ్యాం. వావ్, ఎక్సలెంట్ చిన్నబాబు. అఖిలాంటి మాట చిన్న కొడలుగా నేను కూడా వినాలనుకుంటున్నాను. అమ్మ మాట కొడుగ్గా వినడం నా బాధ్యత. వెరీ గుడ్ చిన్నబాబు. మన ముగ్గురం ఒకటైతే ఆ పార్వతి పప్పులు కుక్కర్లో వేసినా ఉడకవు. ఓహో. కలిసి కట్టుగా వాళ్ళిద్దరినీ కలవకుండా చేద్దాం. చేతులు కలపండి.
లాల్ సలాం. లాల్ సలాం. సలాం. మనమంతా ఒక్కటే. అవును. ఆ పార్వతి ఐశ్వర్యతో సమానం కాదు. కాదు. పెదబాబుకి నయమయ్యేలోపు దాని పని పడదాం. పడదాం. ఇక అది ఇంటి నుంచి పారిపోయేలా చేద్దాం. డన్. మీరు నాకు కొండంత అండ. మీరు ఇలాగే చేతులు కలిపితే నాకు 1000 ఏనుగుల పవర్ వస్తుంది. అవును, పవర్ వస్తుంది పిన్ని. ఒక్క నిమిషమే, పట్టుకోలా. అమ్మగారు తడిబట్టెడితే జ్వరం ఇంకా పెరుగుతాది. ఇది మామూలు జ్వరం కాదు, వేపాకులతోనే సెలవు చేయాల. ఎవరితో మాట్లాడుతున్నావే? అక్క, ఇది నీకు సలహాలిస్తుందా? అసలు ఈ దరిదాపులకే రావద్దంటే ఎందుకొచ్చావే నువ్వు? పోవతలకే. పిన్ని తప్పుకో. డాక్టర్ డాక్టర్ రండి డాక్టర్. రండి డాక్టర్. రండి డాక్టర్. బ్రోని చూడండి. పెద్దబాబుని చెక్ చేయండి డాక్టర్. అయ్యగారు, ఇట్లాంటి జ్వరం వస్తే డాక్టర్లకు సూచించరు. నా మాట వినండి. జ్వరం ఎలా తగ్గుతుంది పార్వతి? నువ్వు కంగారు పడకు. చూడండి డాక్టర్. అలాగే ఉండాలనుకుంటుందేమో. పెదబాబు చలి జ్వరంతో వణికిపోతుంటే డాక్టర్ మందులు ఇవ్వకూడదంటావా? నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఇంగ్లీష్ మందులిస్తే ప్రాణాలకి ప్రమాదం అమ్మగారు. నోర్మై. నా కొడుకు గురించి నువ్వు అలా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. పెద్దబాబు ప్రాణాన్ని నువ్వే కాపాడగలవు, మే కాపాడలేమనుకుంటున్నావా? పెద్దబాబు ఈ స్థితికి రావడానికి కారణం నువ్వు కాదు. ఏమైంది మేడం? ఇదేదో ప్రసాదం తీసుకొచ్చి మంచి జరుగుతుందని పెద్దబాబుకు తినిపించింది. తెల్లవారేసరికి ఇలా అయింది డాక్టర్. పాచిపోయిన ప్రసాదాలు పెడితే జబ్బులు రావా? దేవుడి ప్రసాదం అయితే ఎలా ఎందుకు అవుతుంది? వీళ్ళకి దేవుడి మీద నమ్మకం లేకే కదా, అందుకే ఇంత హడావిడి చేస్తున్నారు. మాకెందుకు నమ్మకాలు లేవు? పెదబాబుకి నయమైతే అమ్మవారి గుళ్ళో అభిషేకం చేయిస్తాం. మాటలతో టైం వేస్ట్ చేయకండి. డాక్టర్, చెక్ చేయండి. చికెన్ పాక్స్ అండి. అదే మీరు దీని తట్టు ఆట్లమ్మ అంటారు కదా, అది. జ్వరం వల్ల పెద్దబాబు చాలా స్ట్రగుల్ అవుతున్నాడు డాక్టర్. ఇంజెక్షన్ ఇస్తాను, కొన్ని మందులు వాడితే 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. ఓకే డాక్టర్. నువ్వు చెప్పు పెద్దబాబు. నాకేమైనా పర్వాలేదు పార్వతి. నువ్వు నా దగ్గరికి రాకుండా ఉండాలంటే నీ మనసును కష్టపెట్టక తప్పదు. చెప్పు బ్రో. నాన్న చెప్పు నాన్న. బ్రో చెప్పు. ఇంజెక్షన్ ఇవ్వండి డాక్టర్.
పార్వతి వద్దు. ఈ మెడిసిన్స్ వాడండి. షూర్ డాక్టర్. పెద్దబాబుకి త్వరగా నయం అవుతుంది కదా డాక్టర్? డాక్టర్ డైట్ ఏమైనా ఉంటుందంటారా డాక్టర్? ఈ టైంలో డైజెస్ట్ కాదు కూడా. మజ్జిగ అన్నం, కొబ్బరి నూనె లాంటివి లిక్విడ్ ఫుడ్ ఇవ్వండి. వెళ్ళొస్తాం మేడం. పదండి డాక్టర్. వస్తాను సార్. డాక్టర్ కంగారు పడాల్సిందేం లేదుగా? ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటువ్యాధి కాబట్టి ఇంకొకరికి రావచ్చు. ఇంకొక విషయం, వేపాకుల మీదే పడుకోపెట్టండి. అలాగే ఉంచండి. ఓకే డాక్టర్. మూఢనమ్మకాల్ని మీరు నమ్ముతారా డాక్టర్? వేపాకు, పసుపు ఇలాంటి వాటిల్లో యాంటీబయాటిక్ ఉంటుంది. 100 ఏళ్ల నుంచి ఈ పద్ధతిని ఆచారంగా పాటిస్తున్నప్పుడు నమ్మడంలో తప్పులేదు. వెళ్ళొస్తాను మేడం. అమ్మగారు, ఒకే ఒక్కసారి పెద్దబాబు గారిని ఈ రూమ్ లోకి నువ్వు వెళ్తే ఇంట్లో నుండి వెళ్లిపోవాల్సి వస్తుంది. మామ్, ఏంటిది? ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి చిన్నబాబు. పుల్లగా ఏం లేదమ్మా, బాగానే ఉంది. నేను చెప్పలేదా? తాగయ్యమ్మా. ఇంకో ముంత కళ్ళుంది, అది తీసుకుపో. పుల్లగా ఏం లేదు. నేను చెప్పలే? తాగయ్యమ్మా. ఇంకో ముంత కళ్ళుంది. తాగేసిందమ్మా. ఏం మందది? మత్తు మందు. దాన్ని ఎత్తుకుపోవాలి. దాని మీద ఇంకో బేరం కూడా ఉంది. ఏంటది? దాన్ని సంపేమని భవానమ్మ చెప్పింది. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.